మీ సంపద రెట్టింపు అవ్వాలంటే వీటిని దానం చేయాల్సిందే. ఇంతకీ అవేంటంటే, దానం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అలాగే దానం చేయడం అనేది గొప్ప సంస్కృతి. ఇలా దానం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా దానాలు చేయడం దైవ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కాగా సనాతన ధర్మంలో దానధర్మం గురించి చాలా ప్రస్తావనలు ఉన్నాయి. దానధర్మం గ్రహ సంబంధమైన బాధల నుండి ఉపశమనం పొందడమే కాకుండా వివిధ పాపాల నుండి విముక్తులను చేస్తుంది. జీవితంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి వివిధ రకాల దానధర్మాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. మరి ముఖ్యంగా ప్రత్యేక తేదీలు, పండుగలలో దానం చేయడం ద్వారా దాని ప్రాముఖ్యత అనేక రెట్లు పెరుగుతుంది. కాబట్టి మహాదానంలో వచ్చే 5 వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోవు దానం. ఆవును దానం చేయడం గొప్ప దానంగా పరిగణించవచ్చు. పచ్చబొట్టు వేయించుకున్నవారి పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఒక వ్యక్తి గోవును దానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. విద్యాదాన. అన్ని రకాల దాన ధర్మాలలో విద్యాదానాన్ని మహాదానం అని కూడా అంటారు. నిరుపేద వ్యక్తికి విద్యను అందించడం లేదా వారికి ఉచితంగా బోధించడం ఖచ్చితంగా అభినందనీయం. తత్ఫలితంగా వ్యక్తి సరస్వతితో సహా అన్ని దేవతలచే ఆశీర్వాదం పొందగలరు. భూమి దానం. ఒక శుభ సందర్భంలో నిస్సహాయ వ్యక్తికి భూమిని దానం చేస్తే ఆ వ్యక్తి చాలా రెట్లు ఎక్కువ పుణ్యఫలాలను పొందుతాడు. భూమిని దానం చేయడం అన్నది శాస్త్రాలలో గొప్ప దానమని అంటారు. దీపదాన. దేవతలను పూజించే సమయంలో ప్రతిరోజు వెలిగించే దీపాన్ని దీపదానము అంటారు. హిందూ ధర్మంలో దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పేదరికంతో సహా వివిధ సమస్యల నుండి బయటపడటానికి నదిలో దీపాలను దానం చేయాలి. అలాగే అన్ని రకాల దానాలలో నీడ దానానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. ఈ దానం శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దీనికోసం ఒక మట్టి కుండలో ఆవాల నూనె వేసి అందులో మీ నీడను చూసి ఎవరికైనా దానం చేయండి. ఈ దానం వలన శని దోషాలన్నీ తొలగిపోతాయి. మిత్రులారా, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.